చెకోడీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 100 గ్రామ్స్, బియ్యం పిండి 50 గ్రామ్స్, వాము 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బటర్ లేదా డాల్డా 1 టేబుల్ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. చెకోడీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో 125 ml వాటర్ పోసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత బటర్, సాల్ట్, కారం, వాము వేసుకొని కలుపుకోవాలి. టూ మినిట్స్ మరిగిన తర్వాత అందులో మైదా, బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో సరిపడినంత పిండిని వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చెకోడీలు చుట్టుకోవాలి. మనకి జంతికల గొట్టం లేకపోతే ఈ విధంగా చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు చెకోడీలను ఆయిల్లో వేసుకోవాలి. చెకోడీలు పైకి వచ్చేంత వరకు కదిలించకూడదు. పైకి వచ్చాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా చెకోడీలను కూడా చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే జంతికలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 200 గ్రామ్స్, బియ్యం పిండి 200 గ్రామ్స్, నువ్వులు 10 గ్రామ్స్, వాము
1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, బటర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, ఉప్పు తగినంత. జంతికలు తయారు చేసుకునే విధానం. ముందుగా బౌల్లో శనగపిండి, బియ్యపిండి, నువ్వులు, వాము, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బటర్, వాటర్ పోసి కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చక్రాలు ఈ విధంగా వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చక్రాలు వేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జంతికలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రిబ్బన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 250 గ్రామ్స్, బియ్యపిండి 250 గ్రామ్స్, బటర్ 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 10 గ్రామ్స్, వాము 5 గ్రామ్స్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. రిబ్బన్ పకోడీ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యపిండిలో శనగపిండి, నువ్వులు, వాము, ఉప్పు, కారం, బటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ పోసి సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. జంతికల గొట్టంలో రిబ్బన్ పకోడీ ప్లేట్ పెట్టుకొని దానిలో సరిపడినంత పిండిని పెట్టి ఆయిల్లో ఇలా వేసుకోవాలి.
ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని కూడా రిబ్బన్ పకోడీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడీ రెడీ. చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1/2 kg, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు 100 grams, నానబెట్టుకున్న పెసరపప్పు 100 grams, అల్లం 10 grams, పచ్చిమిర్చి 10, బటర్ 50 grams, ఉప్పు తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి వేసి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం పిండిలో శనగపప్పు, పెసరపప్పు, బటర్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి పిండిని సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పూరీ ప్రెస్ మీద ఒక కవర్ పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు చెక్కలు ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా చెక్కలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.